ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. నేటి దిన మూల వాక్యముగా ఆదికాండము 30వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదా ననెను. చూడండి ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి లేఖన భాగంలో మనం గమనిస్తే రాహేలును మనం చూస్తూ ఉన్నాం. రాహేలు ఏం చేస్తుంది? రాహేల్ ఏం మాట్లాడుతుంది? తనకు అర్థమై మాట్లాడుతుందా, అర్థం కాకుండా మాట్లాడుతుందా? ఏం మాట్లాడుతుందో తనకు తెలియని పరిస్థితులు ఇక్కడ మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, తను అంటున్న మాట ఏమిటంటే, తన అక్క పిల్లలు కనడము చూసి తాను పిల్లలు కనకపోవుట తాను ఎరిగి అక్కయందు అసూయపడి యాకోబుతో చెప్తుందట, నేను చచ్చేదను అని అంటుంది. తన అక్క ఎవరో కాదు, బయట ఎవరో కాదండి, తన అక్క పిల్లలకంటూ మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నది. కానీ అది చూసి ఈమె ఏం చేస్తుంది? ఓర్వలేకపోతుంది, అసూయపడుతూ ఉన్నది. చూడండి ప్రియులారా, చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళను చూసుకున్నాను, ఇతరులను చూసుకుంటారు. వాళ్ళు చూసుకోకుండా ఇతరులను చూసుకుంటారు. ఇతరులను ఎప్పుడైతే చూస్తావో నీకు నిరాశ కలుగుతుంది. అందుకే హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం సెలవిస్తుంది. ఇక్కడ చక్కగా ఒక మాట ఏం రాయబడిందంటే, సులువుగా చిక్కులు పెట్టి పాపం వైపు మీరు చూడకుండా యేసు వైపు చూచుచ్చు అని వాక్యం సెలవిస్తుంది. నువ్వు యేసు వైపు చూస్తూ నీ ముందున్న పరుగు పందెములో నువ్వు వెళ్ళవలసిన వాడివై ఉన్నావు. పక్కోడు ఇల్లు కట్టుకున్నాడని, పక్కోనికి ఉద్యోగం వచ్చిందని, వాళ్ళు మంచి డబ్బుతో ఉన్నారని, మంచి కలిసిమెలిసి వాళ్ళు ఉంటున్నారని, మంచి ఆరోగ్యంగా వాళ్ళు ఉన్నారని ఎదుటి వాళ్ళని చూడడం ఎందుకు? వాళ్ళని చూసుకొని వాళ్ళతో పాటు నువ్వు పోల్చుకోవడం ఎందుకు? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో నిన్ను నువ్వు చూసుకో, ఎదుటి వాళ్ళని చూడకు. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే నువ్వు చూస్తావో అప్పుడు నీలో తెలియని అసూయ, నీలో తెలియని నిరాశ, నీలో తెలియని గర్వం పనిచేస్తుంది. చూడండి ఇక్కడ ప్రియులారా, నీవు నాకు గర్భ ఫలము నిమ్ము, లేని ఎడల నేను చచ్చెదను. ఆ మాటలకు ఏమైనా అర్థం ఉన్నాయా? ఆ మాటల్లో ఏమైనా వాస్తవం ఉందా? గర్భఫలము రాకుండా ఏమైనా యాకోబు అడ్డుకుంటున్నాడా? లేదే, అలాంటిది ఏం లేదు. మరి ఎందుకు ఆ మాటలు మాట్లాడుతుంది ఆమె అంటే వాక్యం సెలవిస్తుంది, ఎదుటి వాళ్ళను చూసుకుంటుంది. తనలో ఉన్నటువంటి విశ్వాసమును, దేవునిపై ఉన్నటువంటి నమ్మకమును ఆమె కోల్పోయింది. ఇంకా ప్రియులారా, మనం చూసుకోవాల్సింది పరిస్థితులను కాదు, మనం చూసుకోవాల్సింది దేవుని చూడాలా, యేసు వైపు చూడాలా. నీ అనారోగ్యాన్ని నువ్వు చూసుకుంటే బాగుపడవు, నీకున్న అప్పులను చూసుకుంటే బాగుపడవు, నీకున్న ఆర్థిక కుటుంబ పరిస్థితులను, నీ కుటుంబంలో జరుగుతున్న అసమాధానపు పోరాటాలను, నీ కుటుంబంలో జరుగుతున్న అలజడిను చూసుకుంటే నువ్వు ఎప్పటికీ బాగుపడలేవు. అవి పక్కన పెట్టేసే, ఏవైనా ఉండని, ఏవైనా పక్కన పెట్టాయి. యోబు ఏం చేశాడు? భార్య మాటలు పట్టించుకోలేదు, భార్య తిట్టినా పట్టించుకోలేదు, చచ్చిపోరన్నా పట్టించుకోలేదు, పిల్లలు చచ్చిపోయినా పట్టించుకోలేదు, ఏమీ పట్టించుకోలేదు. అంటే పట్టించుకోలేదంటే బాధ్యత లేకుండా బాధ్యత కలిగి ఉన్నాడు, కానీ వాటిని మనసులో పెట్టుకొని పక్కోడు చూడు, వాడు చూడు, వీడు చూడని దేవుని తృణీకరించలేదు ఆయన. అవిశ్వాసంలో పడిపోలేదు ఆయన. కనుక ప్రియమైనటువంటి వారులారా, మనం ఎదుగుతూ ఉన్నప్పుడు అనేకులు మన మీద కుట్రలు పన్నుతూ ఉంటారు, లేక మనల్ని మనము చూసుకున్నప్పుడు మనల్ని మనము దిగజార్చుకోకూడదు. ఈ రెండు విషయాలు మనం గమనించాలి. మనం ఎదుగుతూ ఉన్నప్పుడు, ఫలిస్తూ ఉన్నప్పుడు మనల్ని చూసేటువంటి వారు ఇదిగో రాహేలు వలె బయలుదేరుతారు. అంతెందుకు, ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకు ఫిలిస్తీన్ల మధ్యానికి వెళ్ళి అక్కడ గెరారులో ఉన్నప్పుడు ఆయన మంచి వ్యాపారం చేసుకున్నాడు, మంచి అభివృద్ధి పొందాడు. గొర్రెలు, దాసీలు మంచిగా పెరిగిపోయాయి, మంచి పంటలు పండించుకున్నాడు, ఆయన ఆస్తిపరుడైపోయాడు. చూడు మాట చదువుకుందాం. ఆదికాండం 26వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాం. అతనికి గొర్రెలు ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీన్లు అతని యందు అసూయపడిరి.
ఫిలిస్తీన్లు అతని మీద అసూయపడిరట. ఎదుటి వాళ్ళని చూసుకుంటే మనకేమొస్తుంది? ఇస్సాకు మా మధ్యనకు వచ్చాడు, మా మధ్యన బ్రతుకుతున్నాడు, అతడు ఎలా గొప్పవాడయ్యాడు. మంచి కళ్ళతో చూడు, మంచి విశ్వాసంతో చూడు, మంచి మనసుతో చూడు, అప్పుడు నువ్వు బాగుపడే లక్షణాలు నీకు కనిపిస్తాయి. లేదా వాడు అలా ఎంత గొప్పవాడైపోయాడు, వానికి ఎలా వచ్చాయి గొర్రెలు, దాసదాసులు ఎలా అయ్యారు, అవి ఎలా ఇవి ఎలా అని వాని మీద, ఎదుటి వాని మీద నువ్వు అసూయపడితే నిన్ను నీవే నాశనం చేసుకుంటావు, నిన్ను నీవే కోల్పోతావు. వచ్చేది ఏమి లేదు అక్కడ. చూడండి ప్రియులారా, లేఖనం సెలవిస్తుంది, రాహేలు తన అక్కను చూచి అసూయపడి చచ్చిపోతా అనుకుందట. ఆ అసూయ వలన తనలో ఏమొచ్చింది? ఇక నాకు పిల్లలు కలగదు, నిరాశ, ఇక నా జీవితం వ్యర్థం, నా బ్రతుకు వ్యర్థం. తను తన భర్తకు దాసిని తీసుకొని వస్తుంది, అది ఇంకొక నేరం. కనుక మన జీవితాల్లో పక్క వారిని, పక్క పరిస్థితులను ఏవి మనం చూడకూడదు. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించు వాడినైనా యేసు వైపు మనము చూడాలా, యేసు వైపు మనం చూడాలా, అప్పుడు మనం బాగుపడతాం. నిన్ను నువ్వు చూసుకున్న నిరాశ. కనుక యేసు వైపు చూడము. చూడండి లేఖనం ఎంత చక్కగా ఇక్కడ తెలియజేస్తున్నది. ఆదికాండం 37వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. చూడండి, అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అతని సహోదరులు, ఎవరి సహోదరులు? యోసేపు సహోదరులు, యోసేపు అన్నదమ్ములు, యోసేపు యొక్క అన్నదమ్ములు, యోసేపు యొక్క సహోదరులు అతని మీద అసూయపడ్డారట. వాడు చాలా మంచి పేరు తెచ్చుకుంటున్నాడు, వాడు మంచిగా ఉన్నాడు, బాగుపడుతున్నాడు. చూడండి ప్రియులారా, ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మనం చూస్తామో వాడిని ఏదైనా చెయ్యాలనే ద్వేషం మనలో పెరుగుతుంది. ఎదుటి వాళ్ళని ఎప్పుడైతే మనం చూస్తామో మనల్ని మనం ఏదైనా చేసుకోవాలని నిరాశ కలుగుతుంది. ఈ రెండు ఖచ్చితంగా కలుగుతాయి. చూడండి, రాహేలు మనం చూస్తున్నాం, ఎదుటి వాళ్ళని చూసింది, తాను చావడానికి సిద్ధమైంది. అసూయపడ్డారు, సహోదరుని చూసి, యోసేపుని చూసి అసూయపడ్డారు. వాళ్ళు ఏం చేశారు? చంపడానికి సిద్ధమైపోయారు. చూడండి, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము, అపోస్తుల కార్యములు 7వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. 9వ వచనం, ఆ గోత్రకర్తలు మత్సరపడి యోసేపును ఐగుప్తులోనికి పోవుటకు అమ్మివేసిరి గాని దేవుడు అతనికి తోడయ్యుండి అతని శ్రమలంటిలో నుండి తప్పించి దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరో ఎదుట అతనికి అనుగ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన ఇంటికంతటికి అతన్ని అధిపతిగా నియమించెను. చూడండి ప్రియులారా, ఒక మనిషి పైకి రావాలంటే దేవుని కృప కావాల. ఎంతటి శత్రువులైనా రాని, ఎంతమంది మన మీద పగర్న పెంచుకొని, ఎంతమంది మనల్ని నిందించుకొని, ఎంతమంది మనల్ని అవమానపరచుని, ఎంతమంది మనం చులకన చేయని, వాటిని మనం చూడకూడదు. దేవుని వైపు చూస్తే ఆ దేవుడు మన ఇలా దయగలిగి మన శత్రువులను సైతం మనకు మిత్రులుగా చేసి వారి మధ్యన మనల్ని హెచ్చిస్తాడు, పైకి తీసుకుని వెళ్తాడు. కనుక ఈ నేటి యొక్క ఉదయకాల సమయంలో వాక్యం వింటున్నటువంటి ప్రియ సహోదర సహోదరి, పరిస్థితులను చూడకు, ఎదుటి వాళ్ళను చూడకు, నిన్ను నువ్వు చూడకు, యేసును మాత్రమే చూడు. నీ గురి, నీ కనుదృష్టి, నీ విశ్వాసం, నీ మనసంతా ఆయన మీద నిలబెట్టుకో. అప్పుడు నీ జీవితము ఉన్నతమైన శిఖరాలు ఎక్కుతుంది. యోసేపు ఎలాగైతే యేసును చూశాడో, యేసు వైపు చూసినప్పుడు యేసు తనకు ఎలా తోడుగా ఉండి నడిపించి గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకుని వెళ్ళాడు, నిన్ను నన్ను అలాగో ఆయన వైపు చూసినప్పుడు తీసుకువెళ్తాడు. అటు కృపాత్రేక దేవుడు మనకిచ్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుని కొందనాలు అయా, పరిస్థితుల వైపు చూడక, మనుషుల వైపు చూడక, మమ్మల్ని మేము చూసుకొనక నీ వైపు చూస్తూ ముందుకు సాగటకు సాయం చేయమని యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.